మన దేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మత పిచ్చతో ఇరాన్ ని సమర్థిస్తూ భారత్ వ్యతిరేకిస్తూ ఉండేటటువంటి వర్గం ఒకటి. నిన్న ఆయన ఎవరో నారాయణ గారు పండ్ల మొక్కలు తింటూ దేశంలో గ్యాస్ లేదండి పాపం, హోటళ్ళు ఇవన్నీ ఏమైపోయింది, ఇళ్లలో తింటున్నోళ్ళు ఏమైపోయిందో ఆయన దగ్గర గ్యాస్ లేక పళ్ళు నీళ్ళు బతుకుతున్నారట. ఇలాంటి విచిత్రమైనటువంటి కారు కూతలు కూస్తా ప్రపంచాన్ని తప్పుదో పట్టించేటటువంటి దరిద్రుల సాక్షిగా భవిష్యత్తులో గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి ఇంకా రెచ్చగొడతారు. ప్రపంచ వ్యాప్తంగా ఎదురైనటువంటి పరిణామాల్లో మాక్సిమం సేఫెస్ట్ గా ఉన్నది మనమే. అయినా సరే మనలో విషం చిమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అసలు ఈ మొత్తానికి కారణం ఎవరు? ఇరాన్. మనమేమన్నా ఇరాన్ తో గొడవ పడ్డామా? అమెరికా ఇజ్రాయల్ గొడవ పడితే అమెరికా ఇజ్రాయల్కి థాయిలాండ్ గొడవదు, వాళ్ళకి నువ్వేమన్నా చేయి. అంతేగాని గల్ఫ్ దేశాల మీద దాడులు ఎందుకు? వాళ్ళేం పాపం చేశారు? భారతదేశం లాంటి ఏం పాపం చేశారు? లేదా ప్రపంచం ఏం పాపం చేసింది? వీళ్ళందరూ కలిసి వాడి కాపాడాలా? అంటే వాడి దగ్గర ఏది ఉంటే అది చేస్తాడా? ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక రేపు పొద్దున పాకిస్తాన్ వాడికి తిండి కానీ ఇవేమి లేకుండా మనం చేస్తే ఊరుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు? ఇరాన్ ప్రేమికులు ఇలాంటి కారు కూతలు కూర్చుంటారు. వాస్తవంగా ఆ హార్ముజ్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఆ దేశం ఒక్క ఎల్ఎన్జి ట్యాంకర్ కూడా వదలట్లేదు, మనకు వచ్చినటువంటి ట్యాంకర్లు తప్పించి. తాజాగా కొన్ని యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. 39 రోజులుగా హార్ముజ్ లో నౌకలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడం, ఇరాన్ అనుమతితో కొన్ని చమురు ఇతర సరుకు రవాణా నౌకలు మాత్రం ప్రయాణిస్తారు. గల్ఫ్ జలాల్లో సరుకు రవాణా నౌకలు చల్లా చెదురుగా ఉన్నాయి అన్నటువంటి షిప్ ట్రాకింగ్ డేటా బట్టి చెప్తారు. వాటికి ఇరాన్ నుంచి అనుమతి లభించకపోవడమే కాదు, కొన్ని వెనక్కి తిరిగిపోతున్నాయి. అంటే ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలన్నటువంటిది 39 రోజులుగా ఇరాన్ చేస్తున్నట్టు. తన నాశనాన్ని కాపాడుకోవాల్సినటువంటిది తన ప్రజల్ని నాశనం చేసుకుంటది. అట్లాగే ఇజ్రాయల్ ని చంపేస్తాను, అమెరికాని చంపేస్తాను, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయల్ అంటది. వాళ్ళు దాడి చేయగానే ప్రపంచం మీద పడుతుంది. దాన్ని సమర్థించే సన్నాసులు రేపు పొద్దున ఆయిల్ కొరత వస్తే మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని నిందిస్తారు.